అని మనం అందరూ వింటున్నాం. సుఫహా అంటే అవివేకులు అని అల్లాహ్ ఇక్కడ అన్నారు. ఎవరైతే కిబ్లా మారేటప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కిబ్లా ఎందుకు మారిపోయారు అనే దానికి వారు ఒక రకమైనటువంటి ఆక్షేపణ ఆక్షేపిస్తారు. ముందు కిబ్లా ఎటుండేది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బైతుల్ మఖ్దీస్ వైపు నిలబడి నమాజ్ చేసేవారు. తర్వాత కాబా వైపు తిరిగిపోయారు. బైతుల్ మఖ్దీస్ వైపు చదివారు, కాబా వైపు చదవచ్చు కదా అని ప్రశ్నలు. అవును, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో ఉన్నన్నాళ్ళు కాబా వైపే తిరిగి నమాజ్ చేసేవారు. కానీ మదీనాకు వచ్చిన తర్వాత మదీనాలో పెద్ద ప్రజలు ఉన్నారు, యూదులు ఉన్నారు. వారందరూ బైతుల్ మఖ్దీస్ వైపు తిరిగి నమాజ్ చేసేవారు, ప్రార్థన చేసేవారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి విషయానికి హజరత్ మూసా అలైహిస్సలాంకు సమర్థన కుదుర్చుకొని అదే విధంగా నడుచుకునేవారు. యూదులు కూడా ఓహో ఈయన మా ప్రవక్త మూసా అలైహిస్సలాం పద్ధతి నడుచుకుంటున్నారు అని అనేవారు. కాబట్టి ప్రవక్త వారు కిబ్లా ప్రార్థన చేశారు. అలాగే మొహర్రం రోజా కూడా ఉండేవారు, యూదులు ఉండేవారు, సల్లల్లాహు ఉండేవారు. ఈ విషయాల్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎందుకు పాటించారంటే హజరత్ మూసా అలైహిస్సలాం వారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇద్దరు కూడా ఒకలాంటి ప్రవక్తలే. అల్లాహ్ ఖురాన్ పట్టుకున్నారు, ఇన్నా అర్సల్నా ఇలైకుం రసూలన్ షాహిదన్ అలైకుం కమా అర్సల్నా ఇలా ఫిర్ఔన రసూలా. ఫిర్ఔన వైపు ఎలాగైతే ప్రవక్త వెళ్ళారో అలాగే ఓ ప్రవక్త నిన్ను కూడా నేను పంపాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బైతుల్ మఖ్దీస్ వైపు తిరిగి నమాజ్ చేసేవారు, కానీ ఆకాశం వైపు మాట్లాడడం చేసేవారు. ఎందుకు? అల్లాహ్ నేను బైతుల్ మఖ్దీస్ చదువుకుంటే నమాజ్ కాబా వెనకుంది, మరి కాబా వైపు తిరగాలని నాకు ఆలోచన. ఎందుకంటే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ముందు పునాది వేసినటువంటి మస్జిద్, ఆదం అలైహిస్సలాం వారు పునాది వేసినటువంటి మస్జిద్. ఇన్న అవ్వల బైతిన్ ఉదియ లిన్నాస్ అల్లదీ బిబక్కత ముబారకం హుదల్ లిల్ ఆలమీన్. భూలోకంలో మొదటి పునాది వేసినటువంటి ఆలయం, అల్లాహ్ను ఆరాధించే మస్జిద్ మక్కాలో కాబా కట్టారు. మరి ఆ మస్జిద్ వైపు నేను తిరగకుండా ఇటు బైతుల్ మఖ్దీస్ నమాజ్ చేస్తున్నాను, నాకు అని ఆకాశం వైపు చూసేవారు. ఇక్కడ ఆకాశం వైపు చూసేవారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పైన. చాలా మంది యొక్క భావన ఏంటంటే అల్లాహ్ ఎక్కడ ఉన్నారండి అంటే అన్ని చోట్ల ఉన్నాడు, సర్వాంతర్యామి, ఇది గలడం లేదని, సదేహములకు సర్వోపకారికి ఎందుకు చూసినా అందరిదే గలడు అంటారు. కానీ అది తప్పు. అందుకే కదా మరి ఆకాశం వైపు చూసేవాడు. ఒకవేళ అన్ని చోట్ల ఉంటే ఆకాశం వైపు చూసేవాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అది నరా తపల్లుగా వజహిక బిస్సలాం. ఓ మాటమాటికి ఆకాశం వైపు చూసే ప్రవక్త అని అల్లాహ్ కూడా అంటున్నాడు. మరి నువ్వన్నీ అన్నాక కిబ్లా చెప్తావు, నువ్వు ఏ కిబ్లాతో నేను ఇష్టపడుతున్నావో అటు తిరిగిపో. జోహర్ నమాజ్ బైతుల్ మఖ్దీస్ చదివారు, అసర్ నమాజ్ కానీ కాబా చదివారు. ఈ విషయాన్ని చూసినటువంటి యూదులందరూ అన్నారు, దీనికేమైంది? ఇప్పటి వరకు ఇటు చదివి ఇటు చదువుతున్నారే నమాజ్, మా వల్లాహు మన్ కిబ్లతి కాన్వలయా. ఏ కిబ్లా వైపు ఉండేవా ఆ కిబ్లా వానిసి ఈ కిబ్లా మీద తిరిగాడేనా అని యూదులు అన్నారు. లిల్లాహిల్ మష్రిక్ వల్ మగ్రిబ్ యహ్దీ మన్ యషాఉ ఇలా సిరాత్ ముస్తఖీమ్. చెప్పండి ఓ ప్రవక్త మీరు వారికి, ఎవరికి? అవివేకులకు. ఎవరికి అవివేకులు అన్నారు? యూదులకు. సుఫహా అవివేకులు అంటే వివేకం లేని మాట్లాడుతున్నారు. తూర్పు పడమరలు రెండు అల్లాహవే.
ఎటు తిరిగినాడు అల్లా సమ్ముఖం ఉంది. ఆయన మాకు వలిల్లాహిల్ మష్రిక్ వల్ మగ్రిబ్, తూర్పు పడమని అల్లాహే. ఆయన మాకు యఅతీ బికుముల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు ఎటు తిరిగినా. మరి ఇక్కడ యూదులు చెప్తున్నటువంటి ఈ మాట మరొక విధంగా కూడా సరికాదు. ఎందుకు? యూదులకు తెలుసు ఈ ప్రవక్త యొక్క కిబ్లా మక్కా కాబా వైపు ఉంటుందని, బైతుల్ ముఖద్దస్ కాదు అని వారికి తెలుసు. వలైన అతైత అల్లదీన ఊతుల్ కితాబ బికుల్లి ఆయతిన్ లా తబిఉ కిబ్లతక వమా అంత బితాబిన్ వమా బాజు బితాబిన్ బాజ్. వీరికి నువ్వు అన్ని నిదర్శనాలు చూపించేసిన నీ కిబ్లాను వీరు అనుసరించారు. అన్ని నిదర్శనాలు తీసుకొని చూపించేసిన ఏం చూపించరా? వీరు నీ కిబ్లాను అనుసరించారు. అంతెందుకు ఓ ప్రవక్త, వీరు యూదులు క్రైస్తవులు ఉన్నారా? ఒకరి కిబ్లాను మరొకరు అనుసరించారు. ఇద్దరి కిబ్లాలు వేరు. వీరిద్దరి కిబ్లాలు ఏమండి? ఒకటి బైతుల్ ముఖద్దస్, రెండోది ఆ పక్కనే దాని పక్కనే మరొక బైతుల్ ముఖద్దస్ పక్కనే డూమ్ ఆఫ్ రాక్ అని అంటారు. ఒక డూమ్ ఉంటుంది, ఒక పెద్ద పలకరాయి ఉంటుంది, అది అది యూదుల కిబ్లా. క్రైస్తవుల కిబ్లా ఏంటి? బైతుల్ ముఖద్దస్. రెండు పక్కనే ఉన్నాయి. ఒకరి కిబ్లాను మరొకరు అనుసరించారు. ఓ ప్రవక్త, ఒకవేళ వీరి బలవంతుల్ని మీరు అనుసరిస్తే మీ జ్ఞానము ఇల్లు వచ్చిన తర్వాత వీళ్ళని అనుసరించారో మీరు పాపాత్మలో చేయకూడదు. కాబట్టి మీకు ఇచ్చినటువంటి కింద కాబట్టి قد نرى تقلب وجهك في السماء فلنولينك قبلة ترضاها فول وجهك شطر المسجد الحرام وحيث ما كنتم فولوا وجوهكم شطره وإن الذين أوتوا الكتاب ليعلمون أنه الحق من ربهم. ఈ గ్రంథ ప్రజలు ఉన్నారే యూదులు క్రైస్తవులు, మీకు తెలుసు. ఏం తెలుసు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాబా వైపు మారుతుందని తెలుసుండి కూడా మీరేం చేస్తున్నారు? మీరేంటి కిబ్లా మారిపోయారు అని అంటున్నారు. అందుకే వారిని అవివేకులు అంటున్నారు. وكذلك جعلناكم أمة وسطا لتكونوا شهداء على الناس ويكون الرسول عليكم شهيدا. ఈ విధముగానే ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఉమ్మత్కి నేను మధ్యస్థ ఉమ్మత్గా తయారు చేశాను. మధ్యస్థ ఉమ్మతం వసతల్ లితకూను షుహదా అలన్ నాస్. మధ్యస్థ ఉమ్మతం ఏంటి? గతంలో ఎంతో మంది ప్రవక్తలు వచ్చారు. ఈ ప్రవక్తలందరికీ సాక్ష్యముగా మమ్మల్ని అల్లా సృష్టించారు. ఒక ఉదాహరణ ప్రవక్త సల్లల్లాహు చెప్పారు. హజరత్ నూహ్ అలైహిస్సలాం వారు అంటారు, అల్లా నేను 950 సంవత్సరాలు తౌహీద్ యొక్క సందేశం ఇచ్చారు నా జాతి ప్రజలకు. జాతి ప్రజలు అంటారు, ఈయనెవరో మాకు తెలియదని అంటారు. 950 సంవత్సరాలు దావత్ ఇచ్చినటువంటి ప్రవక్తలు ఏమంటారు? ఈయనెవరో మాకు తెలియదు అనేస్తున్నారు ఒక మాట. అప్పుడు ఇస్లాం అంటారు, అలా ఇదేంటి, నేను 950 సంవత్సరాలు రాత్రనగా పగలనగా అనుక్షణము మీరు దావతిస్తే నేనెవరో తెలియదంటారండి వీళ్ళు. అయితే అని ఈ మమ్మల్ని వారిని పిలుస్తాడు. అంటే మమ్మల్ని ఈ ఒక్కరు పిలిచి అల్లా అడుగుతారు, ఏమయ్యా నూహు అలైహిస్సలాం వారు తన జాతి వారికి సందేశం ఇచ్చారా? ఎందుకు లేదల్లా? فلبث فيهم ألف سنة إلا 50 عاما فأخذتهم الطوفان وهم ظالمون. అల్లా 950 సంవత్సరాల సందేశం ఇచ్చాడు. వారు తిరస్కరించినందుకు వారిపై తుఫాన్ జలప్రళయం వచ్చింది అని ఎవరు చెప్తారు సాక్ష్యం? ఈ ఉమ్మత్, ఈ మధ్యస్థ ఉమ్మత్ అని అల్లా అన్నాడు. వయకూన రసూలు అలైకుం
షహీదా. మరి మనకు సాక్షిలో చెప్తారు, మేమెవరికి సాక్ష్యం చెప్తాము? గత ప్రవక్తలకి. ఎక్కడి నుండి? హజరత్ నూహ్ అలైహిస్సలాం నుంచి ఈసా అలైహిస్సలాం వరకు సాక్ష్యం చెప్పడానికి అల్లాహ్ మనల్ని పెడతాడు. మన సాక్ష్యం చెప్పడానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నారు? షహీద్, ఆయన సాక్షి. ఎవరికి? మనకు. నా ఉమ్మత్ అల్లా మీరు రాని వెళ్ళి జామే కౌసర్ నేను త్రాపించాలి అని చెప్పి కౌసర్ దగ్గర నిలబడి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమ్మతి ఉమ్మతి అని అంటుంటారు, వారికి త్రాపిస్తూ ఉంటారు. ఈ ఉమ్మత్ యొక్క సాక్షి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, అల్లదీన ఆతైనహుముల్ కితాబ యారిఫూన కమా యారిఫూన అబ్నాహుం. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ గ్రంథ ప్రజలు యూదులు నిన్ను ఎలా గుర్తుపడతారంటే ఎలాగైతే తన సొంత కొడుకులు గుర్తుపడతారు. అల్ హక్కు మిర్ రబ్బిక ఫలా తకూనన్న మినల్ ముమ్తరీన్. ఇది సత్యం ఓ ప్రవక్త, సందేహించే వారిలో మీరు చేరకండి. వీళ్ళ మాటల్లో రాకండి, యూదుల మాటల్లో క్రైస్తవుల మాటల్లో రాకండి సుమా. వీళ్ళని అనుసరిస్తే మీరు కూడా పాపాలలో చేరిపోతారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరాఖండిగా స్పష్టంగా చెప్పేశారు. ఆ తర్వాత అన్నారు, వలి కుల్లి ఉమ్మతిన్ విజన్ హువ ముఅల్లిహా ఫస్తబికుల్ ఖైరాత్. ప్రతి జాతికి నేను ఒక దిగ్గను ఇచ్చాను, ఆరాధించే ఒక దిక్కు ఉంటుంది. మన భారతదేశంలో ఉన్నటువంటి ఆలయాలు, హిందువుల యొక్క ఆలయాలు చూడండి, దానికి కూడా ఒక డైరెక్షన్ దిగ్గనేది ఉంటుంది. ఇప్పుడు మన మసీదులో ఎంటర్ అవుతుంది, మీకు చెప్పే కానీ మనం ఎటు తిరుగుతాం? పొరపాటు తిరిగి నమస్తే చేస్తాం. అది కూడా చూడండి, ఆ ఆలయాలు కూడా చూడండి, ప్రతి జాతికి అల్లా ఒక దిక్కు ఇచ్చాడు. యూదులకు ఒక దిక్కు ఉంది, క్రైస్తవులకు ఒక దిక్కు ఉంది, ప్రతి జాతికి ఒక డైరెక్షన్ ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉమ్మతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కావా వైపు తిరగండి అన్నాడు. అందుకే అందరూ కూడా ఒకే వైపు తిరిగి నమాజ్ చేస్తారు. మరి కాబా దగ్గర చుట్టూ తిరిగి నమాజ్ చేస్తారు, చుట్టూ నిలబడి. ఎందుకు? కాబా ఎటుంటే అటు తిరిగి అన్నాడు. వల్లి వజహక షతరల్ మస్జిదిల్ హరామ్. మస్జిద్ హరామ్ ఎటుందో అటు తిరగండి. ఏ దేశానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మా కిబ్లా అందరికీ ఒకటి. భూలోకంలో ఉండే ముస్లింలందరికీ కిబ్లా ఒకటి. వలికుల్లి వజహక వ ముహల్లిహా ఫస్తబికుల్ ఖైరాత్ ఐనమా తకూను యఅతికుముల్లాహు జమీఆ. మీరందరూ కలిసి కట్టుగా ఆరాధన చేసుకోవడానికి నేను ఒక దిక్కనేది పెట్టాను అని అల్లాహ్. అది లేకపోతే ఏమవుతుంది? క్రమశిక్షణ ఉంటుందా? ఒకటి ఇటు ప్రార్థన చేసుకుంటారు. అలా కాకుండా ఒక క్రమశిక్షణలో ప్రార్థన చేయడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెట్టారు. ఇక మిగతా విషయాల తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దుఆ చేస్తూ ఖురాన్ అనేది తీసుకెళ్ళి చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారిని ఉపయోగించి అల్లాహ్ బ్రతికిన ఇస్లాం మరణం ఈమాన్ సాధించి ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة ربنا تقبل منا إنك أنت السميع العليم وتب علينا إنك أنت التواب الرحيم سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين.